ఫ్యాషన్స్ అండ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు మనం ఫుడ్ సెక్షన్లో భాగంగా పెరుగు తోడు లేకుండా పెరుగు తోడు పెట్టడం ఎలా అనేది నేను చూపిస్తున్నాను. అదేంటి పెరుగు తోడు పెట్టడం అంటే మనం పెరుగు యాడ్ చేస్తాం, కొంచెం యాడ్ చేసి పెరుగు తోడు పెడతాం, అది కూడా పెరుగు లేకుండా ఎలాగా అని ఆలోచిస్తున్నారా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి మీరు కూడా, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక బౌల్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగుని తీసుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ క్వాంటిటీకి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లీటర్ క్వాంటిటీకి వచ్చి ఈ విధంగా పెరుగు తీసుకొని దాంట్లోకి ఒక 5-6 బాదం పప్పులు, నార్మల్ బాదం పప్పులే, అవి ఇలా యాడ్ చేసేసి మంచిగా ఇవి డిప్ అయ్యే విధంగా పెరుగులోకి డిప్ చేయండి. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా డిప్ చేసి ఈ మిశ్రమాన్ని మనం నైట్ అంతా సోక్ చేయాలి. అంటే అట్లీస్ట్ మనకి 8 అవర్స్ నుంచి 10 అవర్స్ దాకా ఇది సోక్ అవ్వాలన్నమాట. బాదం పప్పు పెరుగులో సోక్ అవ్వాలి. సోక్ అయిన తర్వాత బాదం పప్పుల్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేసేయండి పెరుగులోంచి చూపిస్తున్నట్లు, ఓకేనా? ఇవి మంచిగా నీట్గా వాష్ చేసేసేయండి. ఈ పెరుగు అనేది అస్సలు లేకుండా ఈ విధంగా బాదం పప్పుని మంచిగా వాష్ చేసేసేయండి, ఓకేనా? వాష్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ లీటర్ మిల్క్ బాయిల్ చేశాను ఫ్రెండ్స్. బాయిల్ చేసి దానిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఆ బాదం పప్పుని తీసుకొచ్చి ఈ విధంగా యాడ్ చేసేసేయండి. ఒకసారి ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకుంటే డన్, పెరుగు తోడు పెట్టడం అయిపోయింది. ఇంత ఈజీ అనుకుంటున్నారు కదా? ఓకే, ఒక మార్నింగ్ అయిన తర్వాత చూద్దాం మనం ఎలా ఉంది అనేది. ఇది చూస్తున్నారు కదా, మార్నింగ్ అయిపోయింది, నైట్ తోడు వేసాను. మార్నింగ్కి చాలా మంచి గడ్డ పెరుగు అండ్ అస్సలు పులుపు ఉండదు, చాలా తీయటి పెరుగు వస్తుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, గడ్డగా ఉంటుంది. అండ్ ఈ బాదం పప్పుల్ని ఒకసారికేనేమో అనుకుంటున్నారేమో, కాదు, ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని 1 ఇయర్ వరకు యూస్ చేసుకోవచ్చు. అంటే ఈరోజు మనం పెరుగులో వేసేసాం కదా, సో దట్ మళ్ళీ వీటిని సెపరేట్ చేసేసుకొని ఎప్పుడైతే పెరుగుతోటి పెట్టుకుంటామో అప్పుడు మళ్ళీ తీసేసి మంచిగా వాష్ చేసి నెక్స్ట్ డే మిల్క్లో వేసేసేయడమే. చూసారా, మనం వేసిన అడుక్కి వెళ్ళిపోయినాయి అనమాట బాదం పప్పు. మొత్తం కింద వరకు నేను కలిపి చూపించాను కదా ఫ్రెండ్స్, పెరుగు మొత్తం మంచిగా తోడుకుంది కదా. ఈ బాదం పప్పుల్ని ఈ విధంగా 1 ఇయర్ వరకు రీయూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా మంచి గడ్డ పెరుగు అనేది మనకి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఒక్కసారి మనం సోక్ చేసి పెట్టుకుంటే చాలు, 1 ఇయర్ వరకు బాదం పప్పులతో మనం పెరుగు తోడు పెట్టుకోవచ్చు. చాలా టేస్టీ పెరుగుని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొంచెం పెరుగు ఎక్కువైతే పుల్లగా అయిపోవడం అలా అవుతుంది కదా, ఈ బాదం పప్పులతో అలా ఏమవ్వదు, చాలా చాలా టేస్టీగా వస్తుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసాగానే పక్కనే వచ్చిన గంటని కొట్టి ఆల్ అనే సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.